ఇక గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శోభాయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి చార్మినార్ దగ్గర నుంచి మా బీహార్కే ప్రతినిధి బషీర్ అందిస్తారు. బషీర్, అక్కడ ఏ విధంగా ఉన్నాయి, శోభాయాత్ర ఎలాగ సాగుతూ ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్వప్న, చార్మినార్లో వినాయక చవితి నిమజ్జనము కోలాహలంగా కొనసాగుతుంది. ఇక్కడ భక్తులందరూ ఏకధాటిగా ఒకేసారి వచ్చేసి కిక్కిరిసిపోయారు. భక్తజన సందోహం చాలా కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం అయితే ఇక్కడ జన సందోహం చూస్తుంటే చాలా పెద్ద జాతరలా కొనసాగుతుంది. ఇక్కడ ఒక జాతర అంటే వేలాది మంది ఈ భక్తులు వస్తుంటే వేలాది వినాయకులు కూడా తరగని సంపదలా తరలి వస్తున్నాయి. అక్కడ గంగమ్మ జాతర, గంగమ్మకు తరలి వెళ్తున్నాయి వినాయకులంతా. ప్రస్తుతం అయితే ఈ వినాయకుల గురించి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ కనివిని ఎరగని రీతిలో ఈ భాగ్యనగరంలో ఈ విధంగా కూడా గణనాథులు వస్తారా అని చెప్పి ఇక్కడ నార్త్ పబ్లిక్ అంతా ఇక్కడ వచ్చి చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఈ నార్త్ పబ్లిక్ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మన దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, అతనితో అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ప్రస్తుతం అయితే చార్మినార్లో ఏదో చెప్పండి. बहुत बेहतरीन है। यहाँ पे हम लोग आते हैं हमेशा, हिंदू मुस्लिम का भाईचारा है और सब कुछ मिलके करते हैं। यहाँ पे जितने भी ठहरे हुए लोग हिंदू मुस्लिम सब लोग दोस्त है। अच्छा, हम लोग आते हैं हर साल, देखते सब जगह। बहुत अच्छी बात है यहाँ पे। आप कितने दिन से देख रहे हैं ये मजमा कब से हो रहा? हमारे बचपन से देखते हैं, ऐसा ही रहता है यहाँ पे। मैं यहाँ का हैदराबाद तेलंगाना का ही लोकल हूँ, चारमीनार के पास ही रहता हूँ मुगलपुर में। हम बचपन से देखते हैं, ऐसे ही माहौल रहता है। दिल के हर कोई अपना अपना उत्सव मनाते हैं, बहुत अच्छी बात है। गणेश चौथी को हिंदू मुसलमान सब मिलकर यहाँ एक अच्छा माहौल जमा रखा है। ये माहौल को बिगड़ना नहीं चाहिए, ऐसा क्या करना चाहिए? जी हाँ, हिंदू मुसलमान यहाँ पे सब मिलकर रहते हैं। मेरे बहुत हिंदू दोस्त भी है जिसके उत्सव में मैं जाता हूँ, वो लोग भी हमारे पास आते हैं। हमारे पास मुगलपुर में बहुत लोग हैं ऐसे के देखते हैं हम लोग, हर साल यहाँ पे रहते हैं, सब अच्छी तरीके से मनाते हैं, उत्सव मिलके जुल के मनाते हैं। बहुत अच्छी बात है। आपके चैनल के जरिए ये कहना चाह रहा हूँ कि बहुत अच्छा उत्सव है। हमारा रबीउल अव्वल भी था, हम लोग भी पोस्टपोन करे, फिर हम लोग को भी 2 दिन के बाद हम लोग को भी करना है। हम लोग सब मिलके करते हैं। मेरे कई दोस्त भी आते हैं यहाँ पे, आप लोग भी आते हैं, देखिए आप इंशाल्लाह। ओके, थैंक यू वेरी मच, शुक्रिया। చెప్పండి, ఇక్కడ दिल्ली से आया हूँ। हिंदी आएगा? दिल्ली से आया हूँ, आज ही आया दिल्ली से। बताइए। अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है सर। देख के मैं कह रहा हूँ खुश हो गया। आज आया पहली बार दिल्ली से, हैदराबाद जबरदस्त। अभी फिलहाल दिल्ली में भी ऐसा त्योहार बनाएगा क्या? इधर ही हैदराबाद में देख रहे हैं सर सुपर सर, मैं कह रहा हूँ पहली बार आया हूँ हैदराबाद, मैं कह रहा हूँ देगा नहीं लाइफ में नहीं देगा, सुपर जबरदस्त। మరికొందరితో మాట్లాడితే ప్రశ్న చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ తెలుగు అమ్మాయి కూడా ఉంది, చూడడానికి వచ్చింది. అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తుతం ఈ వినాయకుల సందడి ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకేమన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సుల్తాన్ షాయి. అంటే ఇప్పుడు మొదటిసారి ఇక్కడ వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తాం మేము, ఎవ్రీ ఇయర్ వస్తాం. కానీ రష్ చాలా ఉంది, చాలా నిలబడడానికి ప్లేస్ లేదు, ఇబ్బంది అవుతుంది. కానీ బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ చిన్న పిల్లలు పెద్దలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. గణపతి అంటేనే ఒక ప్రీతిప్రాయుడు, అందరికీ గణనాథుడిని దర్శించుకోవడానికి చాలా మంది వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ పిల్లలు కూడా తెలుస్తున్నారు, యువకులు ఉన్నారు. ఈ యువకులు ఏమంటున్నారు గణనాథుడు గురించి చెప్పండి. వినాయక చవితి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుకొచ్చేదే హైదరాబాద్ లో ఉన్న విగ్రహం మన తెలంగాణలో ఎక్కడ ఉండదు. బిగ్గెస్ట్ ఫెస్టివల్ వినాయక చవితి మంచిగా జరిగేదే హైదరాబాద్ లో. ఎప్పటి నుంచి చూస్తున్నారు? పుట్టినప్పటి నుంచి హైదరాబాద్ ఏమన్నది లోకల్. ఈ విధంగా ఎలా చేస్తున్నారు? పహాడ్ అనుకున్నా, బుర్రా పహాడ్. ప్రస్తుతం మనం ఇంకా చాలా మందితో మాట్లాడించేదాము. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ గణనాథులు ఏ విధంగా తరలి వస్తున్నారంటే గంగమ్మకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే మన దగ్గర ఇంకా మహిళలు ఉన్నారు, మహిళలు అడిగి తెలుసుకుందాం.
అమ్మా చెప్పండి అమ్మా, మీరు గణనాథుని ఏ విధంగా దర్శించుకున్నారు? ఈ పండుగ ఏ విధంగా జరుపుకున్నారు? మీరు 15 రోజులు జరుపుకున్నారు. ఈ పూజలు ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు గణనాథుని ఎంబడి నిమజ్జనానికి వెళ్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ఎంజాయ్ ఎంజాయ్ తిన నేనైతే చాలా బొరా అన్నది బుర్ర